అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్, గత 3-4 రోజుల నుంచి గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామం చూస్తే మన తెలంగాణలో ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని భయం వేస్తుంది. ఎవరైతే మేధావులు, ఎవరైతే మంచి విశ్లేషకులు, ఎవరైతే యువతకి ఒక మార్గదర్శకులు అనే వాళ్ళే ఇలా మాట్లాడుతుంటే నేను తప్పు చేశానా, వీళ్ళని ఇంకొక లెవెల్లో ఊహించుకున్నాను అనుకున్నాను. ఇంకో కొంచెం బాగా కూడా అనిపించింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఇది ముగిద్దామా లేదా మీరు డిసైడ్ చేసుకోండి. పాషం యాదగిరి గారు, నేను ఎప్పుడు కలవలేదు, పేరు మాత్రం విన్నాను, చాలా గొప్పగా విన్నాను. కానీ నిన్న ఫస్ట్ టైం ఇది చూసిన తర్వాత నాకు నిన్ను గారున్నానంటే నాకు నా మీద ఏంటి ఇలా మాట్లాడాడు, అసలు ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన మనస్తత్వం ఏంటి, ఈయన సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు, విద్యావేత్త, ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందిని చైతన్యవంతం చేసిన ఆ పెన్ను ఇలా మాట్లాడుతున్నా అని కొంచెం బాధేసింది. ఆయన మాట్లాడిన మాటలు మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చూపించండి యాదగిరి గారు, మీ ఇంట్లో వాళ్ళు హర్షిస్తారని చెప్పుకుంటే మేము నిజంగా ఒప్పుకుంటాం. ఒక పరిస్థితిని పట్టుకొని మీరు ఎలాంటి మాట్లాడారో ఒకసారి మీరు మాట్లాడిన కూడా మీరే చూసుకొని సిగ్గుపడండి. ఒక్కసారైనా సిగ్గుపడండి. ఎందుకంటే ఇంకోసారి తప్పు చేసి ఉంటారు. నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానమో లేకపోతే నాయకుడిగా చెప్పట్లేదు. ఒక మనిషి నుంచి మాట్లాడడానికి అన్నోరా ఇంకేమన్నా. పాషం యాదగిరి గారు, మీకు తెలిసిన మీ మిత్రులు చాలా మంది మీ గురించి గొప్పలు చెప్పేవాళ్ళు. మీరు సర్ప్రైజ్, నేను నైట్ నుంచి సర్ప్రైజ్. ఇదే ఆయన గురించి చెప్పింది. సినిమా ఆర్టిస్టులకి సిగ్గు, నీతి, న్యాయం, శీలం అసలు ఏం ఉండదా? ఏమనుకుంటున్నారు మీరు సినిమా ఆర్టిస్ట్ అంటే? ఒక్కొక్కరు జీవితాన్ని పలంగా పెట్టి ఆకలితో పస్సులుండి ఇక్కడ సినిమా ఆర్టిస్టులు అవుతున్నారు. అదే తెలంగాణ వ్యాప్తంగా. వాళ్ళందరికీ మీరు ఇచ్చేది ఇదా? వాళ్ళ సంస్కారం లేదా? ఎలాంటి యావత్ సినీ లోకానికి క్షమాపణలు చెప్పకపోతే నిజంగా మీకు మనశ్శాస్త్రి లేనట్టే. కనీసం మనశ్శాస్త్రికైనా చెప్పుకో, తప్పు చేశాను. ఎలాంటి మాటలు మాట్లాడతావు? గోదావరి కని, లక్ష్మీపురం, మీరు ఏదైతే లెఫ్ట్ భావజాలం అంటున్నారో, మీరు ఇక్కడ ఆఫీసులో కూర్చొని మేము కమ్యూనిస్టులు అని పేపర్లు రాసుకుంటూ ఉత్తేజపరచాలనుకుంటున్నారో, అదే 25 సంవత్సరాల క్రితం లక్ష్మీపురం గుర్తుపెట్టుకుని పేరు విమలక్క గారికి తెలుసు. 20 సంవత్సరాలు జైలు గోడల మధ్య ఫ్యామిలీని, జైలు బయట మేము. అది మా మీరు పెన్నుతో చేశారు, మేము గన్నుతో యుద్ధం చేశాం. తెలుసుకోండి. మీకేంటంటే మీకు మీడియా ఉంది కాబట్టి మీ పేర్లు బయట వెళ్తారు. కానీ ఇప్పుడు మాకు మీడియా లేదు, మా గురించి రాసేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు, వచ్చేవాళ్ళు లేరు. కలిసి రాజకీయ నాయకులు, పోలీసు బూట్ల చప్పుల్లో 24 గంటలు వినికిపల్లేసి వాళ్ళం. అలాంటి ప్లేస్ నుంచి వచ్చాం. మాకు కొత్త కాదు ఇవన్నీ. మీరు ఏదో గొప్పలు అనుకుంటున్నారు. లెఫ్ట్ అంత మించి చేసా ఒకసారి కావాలంటే కనుక్కోండి. ఓకే, నాకు ప్రచార కార్యదర్శి అనే పదవి మొగలి రేకులు సీరియల్ ద్వారా మీరు ఒక మంచి నటనలో నాకు ప్రేమ వచ్చిన వదిలి పవన్ కళ్యాణ్ గారు నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, నాకున్న కమిట్మెంట్ తెలుసుకొని ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేము తెలంగాణ బిడ్డలమే. మీరు మాట్లాడే ముందు ఇక్కడ నుంచి ఇది నేను ఏ రోజు ముగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రెస్ ఇంకెప్పుడు జనాలకు వెళ్తే బాస్ మీరు ఇంకెప్పుడు ప్రజా సమస్యలు మాట్లాడతారు. సిద్ధుగా రైతుల అకాల వర్షంతో పంట తడిసి గుండెలు బాదుకుంటూ రోడ్లపై వచ్చి దాని వేస్తుంటే ఇక్కడ మీరు ప్రెస్ మీట్లు పెడతారా? వాళ్ళ గురించి ఆలోచించారా? ఈ రోజునా పవన్ కళ్యాణ్ ఆలోచించాడు. ఈ రోజు కాదు, ఆ రోజు కౌలు రైతులకి సొంతమని ఇచ్చారు. ఆ రోజు ఒక్క దేని నుంచి డబ్బులు ఇచ్చారా? చెప్పండి. ఈ రోజు ఎంతమంది రైతులు రోడ్లో పడ్డారు.
రైతు అనేవాడు పంట వేసినప్పటి నుంచి వెలుగులు దొరక్క రుణాలు దొరక్క అతి కష్టం మీద పంట తీస్తే ఆ పంట నెల రోజుల నుంచి కళ్ళాల మీద పడిగాపులు కాస్తూ అరే ఎప్పుడు వర్షం వస్తాయని గుప్పిట్లో పెట్టుకొని ఉంటే వీళ్ళు వాళ్ళని పడుచుకోకుండా ఈ సొల్లు నీటిని పెట్టేసి పవన్ కళ్యాణ్ ఒకరు దొరికారు కదా, మనకు మంచి ఫోన్ వస్తుంది, మంచి మైలేజ్ వస్తుంది, ఈరోజు ఇంతమంది వచ్చి మాట్లాడతారని సొల్లు మీటింగ్ పెడతారా మీరు? ఇదే మీరు తెలంగాణలో ఫైట్ చేసే విధానం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా వీడియో చూసాను, మీరు ఒక మంచి విశ్లేషకు అనుకున్నాను, కానీ ఎందుకో తగ్గించుకున్నాను గౌరవం. మీకు ఎందుకండి? మీరు అన్ని పార్టీలు సేమ్ మీ ముందు, మీరు అన్ని పార్టీ నాయకులు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు ఆ ఒక్క మాట తొలిలారు సంస్కరించుకున్నారు, అయిపోయింది. దాంతో మళ్ళీ రౌండ్ టేబుల్ మీటింగ్ అని 4 రెచ్చగొడితే వచ్చేసి అసలు పవన్ కళ్యాణ్ గారు కుల ప్రస్తావన తీస్తారా? తీయండి, ప్రూఫ్ ఇవ్వండి. నిజంగా మీ ఇంటికి ఆంధ్ర పోలీసులు వచ్చారా? చెప్పండి. ఆంధ్ర పోలీసులు వస్తే ప్రూవ్ చేయండి, మీరు వచ్చారని ప్రూవ్ చేయండి, మేము తల తీసుకుంటాం. మీ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారో మీకు తెలియదా? నేను విన్నదైతే ఎవరో ఏదో యూట్యూబ్ ఛానల్లో చూశాను, 10 TV ఇష్యూలో సంథింగ్ అని. దాన్ని ఆంధ్ర పోలీసులు వచ్చారు అరెస్ట్ చేయడానికని ఒక ప్రోగ్రాం పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి అవసరమా? మీరు యువతకు మార్గదర్శకులు అనుకున్నాను, కానీ ఇలా దిగజావడం చేసి దిగజావడం అంటే నాకు తెలిసి ఇలా ఈ టైంలో యువత కూడా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడట్లేదు, సొఫిస్టికేటెడ్ గా ఉన్నారు, అన్ని ఈజీగా ఉంటున్నారు. ఏది నీళ్ళు నిధులు నియామకాలని 12 సంవత్సరాల తెలంగాణ ఏమైనా ఒకసారి ప్రశ్నించారా? విగ్రహాలు పెడుతున్నారు, ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారని గొడవ చేస్తుంది కదా. టీఆర్ఎస్ లో చాలా విగ్రహాలు పెట్టారు కదా, అప్పుడెందుకు ప్రశ్నించలేదు? అప్పుడెందుకు నిలబడలేదు? అదే స్వయంగా కేటీఆర్ గారి పేరే ఎన్టీఆర్ తారక రామారావు పేరు పెట్టారు, మార్చేస్తారాన్ని? మార్చేయాలి కదా. ఇది కాదు కదా. సమస్యల మీద ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే మేము వస్తాం, మేము అనుకుంటాం, మీ ముందు అది అనుకుంటాం, అరే ఫైట్ చేస్తున్నారు వీళ్ళు వెనుకనే ఉన్నామని. లెఫ్ట్ పోవాలి, ఇది కాదు కదా. లెఫ్ట్ పోవాలంటే ఇలా తిప్పరాలా? గుర్తుపెట్టుకోండి, నిన్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేసేటప్పుడు అన్ని తిరిగాను. గోదావరి కన్ని పరిసర ప్రాంతంలో ఎల్బీ నగర్ లో ఒక్క కమ్యూనిస్ట్ గెలిస్తే నా ఫస్ట్ గా నా కమ్యూనిస్ట్కి ఫోన్ చేశాను, అతని పేరు సూర్య. అది నేను ఎవరికి ఫోన్ చేయలేదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ. ఒక కమ్యూనిస్ట్ పార్టీ గెలిచిన యువకుడు, అరే ఈ టైంలో ఇంత ఉందా, ఇంత అంబిషియస్ గా ఫైట్ చేస్తున్నాడు, ఎవరా యువకుడు అని చెప్తే అతని పేరు సూర్య. అతని ఫస్ట్కి వెళ్ళి నేను ఫోన్ చేసి మాట్లాడి నేను అప్రిషియేట్ చేస్తాను, మోటివేట్. అది నాలో ఉన్న కమ్యూనిస్ట్ రక్తం. మీలో ఎన్ని కమ్యూనిస్ట్ రక్తం కాదన్నప్పుడు ఇలా తిట్టద్దు. ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏం సాధిద్దాం తెలంగాణలో? ఏముంది ఇప్పుడు సిచ్యువేషన్? తెలంగాణలో ఏమన్నా మిగిలిందా? ఏమైనా సంతోషంగా ఉన్నదా? యువత సంతోషంగా ఉందా? వాళ్ళ ఉద్యోగాల సిచ్యువేషన్ ఆలోచించారా? నేను ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ సంతోషంగా ఉన్నారా? రైతులైతే తన బాధ వర్ణాతీతం. ఎరువులు దొరక్క, పంట చేతికి వచ్చిన తర్వాత నీట మునిగి, రైతు బంధులు లేక, రుణమాఫీ కాక, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీకు పన్నీ పాట లేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఏం చేశారు? నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మీకు తెలియదు? ఈ రోజు కాదు, 2009లో ఎక్కడో ఆదిలాబాద్ ప్రాంతాల్లో మంచి నీటి సౌకర్యం కల్పించాడు. అప్పుడు మీరు ఏం చేశారు? ఎక్కడున్నారు మీరు? ఎన్నో దాన ధర్మాలు చేశారు ఆయన. దాన ధర్మాలు కూడా అన్నాను. ఆయన ఒక మనిషి కష్టాల్లో ఉందంటే చేతికి ఎంత ఇస్తారు. అదే నైజం. ఊరికేమో అట్రాక్ట్ కాదు, సినిమాల వల్ల అట్రాక్ట్ కాలేదు బ్రదర్. ఆయన సినిమాలు చూసేది అట్రాక్ట్ కాలేదు జన సైనికులు. ఆయన వ్యక్తిత్వం, ఆయనకంటే పెద్ద హిట్ ఇచ్చిన సూపర్ స్టార్లు ఉన్నారు, వాళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ లేదు ఎందుకు? ఆయన వ్యక్తిత్వం. ప్రతి వాడికి సమన్వయం. ఆయన ఒక ఆకలి చూస్తే ఒక ప్రొడక్షన్ బాక్స్ అది అన్నం తినకపోతే ఫస్ట్ అతన్ని పెట్టి తర్వాత మనం పెట్టించుకునే టైపు. అది తెలుసా ఆయన గురించి?
ప్రతి ఒక్కరూ మాట్లాడితే అని గురించి మాట్లాడితే కనబడిపోతాం సోషల్ మీడియాలో. మన గురించి ఇలాంటిది వచ్చి బాధపడి ఇంకా చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి మీరు అబద్ధాన్ని చెప్పుకుంటూ పోతే ఇంకా నిజం చచ్చిపోతున్న భయంతో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని అది కాదురా బాబు అని ఇది 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 అని చెప్పి 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 ఇంకెక్కడ ఫైట్ చేస్తుంది ప్రజా సమస్య గురించి? రెచ్చగొట్టద్దు బస్. ఎనఫ్ ఎనఫ్. నాకు సహనం ఉంటుంది. ఇక నుంచి ఇలాంటివి పునరావృతం అవ్వద్దు. ఇది ఈరోజు ముగిద్దాం ప్లీజ్ ప్లీజ్. ఇంకా ఇలాంటి పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం. ఎవరికైనా దమ్ముందా? ఉండడానికి దమ్ముందా? దమ్ముందా చెప్పండి, తెలుసుకున్నాను. ఆపగలరా? మీకు రాజ్యాంగ విలువలు తెలుసా? రాజ్యాంగ హక్కులు తెలిసి మాట్లాడుతున్నాను. తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ఉండబోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటి వరకు చాలా ఈజీగా తిరగాలి. అదే మన కళ్యాణ్ గారు నేర్పిన సంస్కృతి తగ్గాలి. మనం తగ్గాలి, మనం తగ్గాలి, తగ్గుదాం. కానీ నువ్వు ఎదురు తిరగాల్సి వస్తే మాత్రం ఎందుకంటే తట్టుకోదు బాస్, తట్టుకోలేదు. అది గుర్తుంచుకోండి. మరొకసారి చెప్తున్నాను, విమలక్క గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు వచ్చేటప్పుడు అమ్మతో మాట్లాడాను. అన్న ఏంటిది ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది, ఇలా కాదు కదా. తెలంగాణలో మీరందరూ మాకు ఒక మార్గదర్శకులు. మీరు ఇలా మాట్లాడితే ఎవరిని మార్గదర్శకంగా తీసుకోవాలి అని అడిగాను. ఆయన అంది చిన్న చిన్న అప్పుడప్పుడు జరుగుతుంటాయి, దీన్ని ముగింపు పలకండి అని. అమ్మ మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నేను ముగిద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా దయచేసి ముగించాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా భావ ప్రకటన స్వేచ్ఛ కూడా మీరు 10 మందికి చూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జనసేన కార్యకర్తలందరూ మెచ్చుకోకండి. ఎందుకంటే ఇప్పుడు యాదగిరి గారిని నేను కూడా మీరు అన్నట్టు మాట్లాడితే మీకు ఫ్యామిలీ ఉంది, భరించగలరా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మీరు భరించగలరా ఇంట్లో వాళ్ళు? మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఎన్నిసార్లు భరించాలి సార్? ఎంతమంది భరించాలి? అక్కడ ఏపీలో వాళ్ళైతే నూరు పెట్టలు అని తెలిసిందిగా. ఇంకెంతకాలం భరిస్తాడు ఆయన? ఆయన కూడా సహనం ఉంటుంది కదా. ఇంకైనా 3 పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు ఏంటి బాస్? ఇంకా ప్రపంచంలో ఎవరికి సిచ్యువేషన్స్ వల్ల అవ్వట్లేదా? ఆయన రాజ్యం విరుద్ధంగా చేశారా? ఆయన హింస పెట్టారా వాళ్ళ వైఫ్స్ ని? వాళ్ళే బయటకు వచ్చి ఆయన గురించి గొప్పలు చెప్తారు. మీకు వచ్చే నష్టం ఏంటి? ఇక చాలు. థ్యాంక్ యూ సో మచ్.